హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర భోజనం ఇన్ యూఎస్ఏ. ఇది స్పైసీ క్యాప్సికమ్ రైస్ అండి. నేను ఫస్ట్ రైస్ వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. దాని తర్వాత కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీరా, మెంతులు కొన్ని, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను. అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఈలోపు రైస్ విజిల్ వచ్చేసింది. ఈ పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో జీరా, జీడిపప్పులు, కొంచెం హింగ్ వేసుకొని రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం అవి కూడా మగ్గాక పసుపు వేసుకోవాలి. పసుపుతో మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి. అవి కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కావాల్సిన చేసుకున్న పొడి ఉంటుంది కదా, అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. రైస్ వేసేసి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకొని అప్పుడు మనం చేసుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకొని కలుపుకొని కొంచెం రైస్కి అంతా పట్టేంత వరకు ఉంచుకుంటే స్పైసీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. నేను లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇది ఆనియన్ లేకుండా చేసుకుంటే నైవేద్యంగా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.